ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. రైతు ఉత్పత్తిదారుల సంస్థలను స్వయం సమృద్ధి సంస్థలుగా తీర్చిదిద్దాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని సెర్ప్ ప్రధాన కార్యాలయంలో ఎఫ్పీఓలకు సాంకేతిక సహకారం అందిస్తున్న అధికారులతో సమావేశమైన ఆయన కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టే కార్యక్రమాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలతో అనుసంధానం చేయాలని నిర్దేశించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 100% ఖర్చు చేయాలని అధికారులను మంత్రి డిఎస్బీవి స్వామి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. నిధుల వినియోగానికి యాక్షన్ ప్లాన్ రూపొందించి అద్దె భవనాల్లో ఉన్న హాస్టళ్లకు శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ గిరిజన పంచాయతీలో లొద్ద జలపాతం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. జలపాతానికి 6 కిలోమీటర్ల రోడ్డును 6 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనకు స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత నేడు టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వెయ్యకల్లులో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో లో లెవెల్ బ్రిడ్జికు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం 8,60 లక్షలు మంజూరు చేసింది. వైసీపీ హయాంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను జగన్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని అలగనూరు జలాశయాన్ని ఆయన పరిశీలించారు. జగన్ హయాంలో అలగనూరు ఆనకట్ట కొట్టుకుపోతే నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర కడప జిల్లా రాజంపేటకు చేరుకుంది. రాజంపేటలో ప్రజలు, టీడీపీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఇప్పటికీ 18 రోజులు పాదయాత్ర చేస్తూ 413 కిలోమీటర్లు నడిచారన్నారు. మరో 3-4 రోజుల్లో స్వామివారిని దర్శించుకుని మొక్కు తీర్చుకుంటారని బండ్ల గణేష్ అన్నారు. లంచం తీసుకున్న కేసులో భీమిలి విశ్రాంత తహసీల్దార్ సుంకేసుల సిద్దయ్యకు విశాఖ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 3 ఏళ్ల జైలు శిక్ష, 10,000 జరిమానా విధించింది. 2015లో పట్టాదారు పాసు పుస్తకం కోసం 15,000 లంచం తీసుకుంటుండగా సిద్దయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఓ రైల్వే అధికారికి చెందిన 1,39 లక్షల విలువైన స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. గువాహటి నార్త్ ఫ్రంటియర్ రైల్వేలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన సతీష్ పై అక్రమాస్తుల కేసును 2016లో విశాఖ సిబిఐ నమోదు చేసింది. సతీష్, ఆయన కుటుంబ సభ్యులపై ఉన్న 9 నివాస స్థలాలు, 3 ఫిక్స్డ్ డిపాజిట్లు జప్తు చేస్తున్నట్లు ఈడీ వెల్లడించింది. బాపట్ల జిల్లా చినగంజాం మండలం పల్లిపాలెం బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. ఇంకొల్లు మండలం దద్దుకూరు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 4 విద్యార్థులు సముద్ర స్నానానికి వచ్చి గల్లంతవగా 2 సురక్షితంగా ఒడ్డుకు వచ్చారు. గల్లంతైన చందలూరి శ్రీరామ్, బిక్కీ అవినాష్ ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి సందర్భంగా గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ ను కవర్ చేస్తూ కేరళ వరకు సిఐఎస్ఎఫ్ 130 మంది జవాన్లతో చేస్తున్న సైకిల్ యాత్ర కంచిలి చేరుకుంది. కంచిలి రైల్వే స్టేషన్ వద్ద గ్రామస్తులు జవాన్లకు స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 12 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యాన్ని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని అక్రమ నిల్వదారులపై కేసు నమోదు చేశారు.